తేడాతోనే అతి కష్టం మీద చైర్పర్సన్ గారు అలా సమయాన్ని అనుకూలం చేసుకుంటూ మరి ఆత్మచేత నింపబడి మంచి అనుభవం కలిగిన దైవజనులు మన మధ్యలో ఉన్నప్పటికీ కూడా సమయ పాలన బట్టి సమయస్ఫూర్తిగా చక్కటి శ్రేష్టమైన సందేశాలు వారు అందించగలిగారు. పర్వత ప్రాంత అనుభవంలో నుండి మరి ఈ గొప్ప అనుభవం అంటే బోంచెరుపల్లి, రాచర్ల, నేరేడుచెర్ల, బూరుగుల ఇవన్నీ కొండ మీద కట్టబడిన గ్రామాలు. మరి ఈ ప్రాంతాలకు అవసరమైన వాక్యాన్ని అందించారు. అలాగే బహు దూరం అయినప్పటికీ, చాలా కష్టతరమైన ప్రయాణాలు అయినప్పటికీ చాలామంది ప్రియులు, సేవకులు, పెద్దలు చాలామంది రాగలిగారు. వ్యక్తిగతంగా మరి సమయానుకూలతను బట్టి వారికి నేను చేయకపోయినప్పటికీ కొన్ని గ్రూప్స్లో వాట్సాప్లో మెసేజ్ సెండ్ చేయడం ద్వారా, అలాగే వాట్సాప్లో, ఫేస్బుక్లో కొంతమందికి పెద్దలైన వారికి వ్యక్తిగతంగా ఫోన్ చేసి చెప్పడం. ఏదేమైనా చాలా రోజుల నుండి దైవజనులు శ్యాంబాబు గారి కోసం మేము ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం. చాలా అద్భుతంగా దేవుడు ఈ మొదట ఇక్కడ పరిచర్య జరిగినటువంటి స్థలం అంటే దాదాపు 45 సంవత్సరాల క్రితం ఇక్కడ మందిరం ఉంది. కానీ అది బ్రదరన్ పునాది కాదు, అది వేరే పునాది. అయితే ఆ పని నిలబడలేదు కొన్ని కారణాల వల్ల. ఈ ప్రాంతంలో పని లేని కారణాన ఇక్కడ ఉన్న ఈ చిన్న మిద్దె అన్నమాట, దీన్ని నేను కొంత ఆధారం చేసుకొని పని జరిగినప్పుడు మన నూతన నిబంధన కింద క్రొత్త నిబంధన సంఘము కట్టబడింది. అలాగూ ఈ స్థలాన్ని ఆధారం చేసుకొని చుట్టుపక్కల గ్రామాల్లో పరిచర్య చేయడం జరిగింది. చాలా సంతోషం. మరి దైవజనులు శ్యాంబాబు గారికి, అలాగే శ్యాంబాబు గారితో పాటు మరి అక్క మెరిసక్క కూడా చాలా ప్రయాసతో వారు వచ్చారు. వారందరికీ కూడా ప్రభునామమున ప్రత్యేకమైన వందనాలు. అలాగే దేవుని దాసులు ప్రకాష్ రాజన్న కూడా చాలా బిజీగా ఉంటాడు. మేమిద్దరం కొద్దిగా పిలిస్తే ఎప్పుడు పిలిచినా కూడా అన్న కొంత అనుకూలంగానే రావడానికి సిద్ధపడతారు. మరి అన్న కూడా మరి ఎలా వచ్చారో నాకు తెలియదు, కానీ చాలా కష్టపడి వచ్చాడు. అన్నకు కూడా ప్రత్యేకమైన వందనాలు. మాకు ముఖ్యంగా చెప్పాలంటే కర్నూలు అసెంబ్లీ, నంద్యాల అసెంబ్లీ 2 కళ్ళు లాంటివి. అంటే నంద్యాల అసెంబ్లీలో నుండి వాక్య సత్యాన్ని నేర్చుకున్నాం బైబిల్ తరగతుల ద్వారా. అలాగూ కాబట్టి ఆ సంఘంలో పలుమార్లు పరిచర్య చేసే కృపను దేవుడు నాకు అనుగ్రహించాడు. ఆ తర్వాత లక్ష్మీనగర్ అసెంబ్లీలో కూడా చాలా సంవత్సరాలు అక్కడ వారు పరిచర్యలో, పాటల పరిచర్య కానివ్వండి, సువార్త పరిచర్యలో కూడా ముఖ్యంగా ఫిలిప్ అంకుల్ గారు చాలా ఆయన ఈ ప్రాంతానికి వచ్చారు, ఈ స్థలానికి కూడా వచ్చారు. చాలా ఎంకరేజ్ చేస్తూ అలాగూ చాలా ఉపయోగకరంగా వారు చేశారు. కాబట్టి దానికి జ్ఞాపకార్థంగా మరి అప్పటికి వారితో కలిసి ఉన్నటువంటి జాన్ పీటర్ అన్న ఈ ప్రాంతానికి దగ్గరగా ఉంటుంది. అంటే ఒక కొండ, అవుకు రిజర్వాయర్ దగ్గరలోనే ఉంది. ఆ రిజర్వాయర్ దాటితే అవుకు ప్రాంతం, ఈ కొండ దిగి అక్కడికి వెళ్తే అవుకు, ఈ కొండ దిగి ఇటు వస్తే ఈ ప్రాంతం. అంటే ఏరియల్ సర్వీస్ ద్వారా 19 కిలోమీటర్లే డిస్టెన్స్. అయితే రోడ్ లేదు సరిగా, బనగానపల్లి తిరిగి అట్లా వెళ్ళిపోవాలి. సో ఏదేమైనప్పటికీ మరి అన్న కూడా ఈ ప్రాంతం మీద ఉన్న వారి ప్రాంతం కావచ్చు, వారు కూడా ఈ పనిలో పరిచర్యలో కొంత సహకరించారు. ముఖ్యంగా మరి శ్యాంబాబు సార్ చెప్పినట్టు రామలింగారెడ్డి సార్ గారి కుటుంబం ఈ పనిలో అంటే వారు ప్రత్యక్షంగా కనబడకుండానే పనికి ప్రోత్సహిస్తూ పనిని బలపరుస్తూ ఉంటారు. ఎక్కడ వారు కనపడరు. అది దేవుడు వారికి నేర్పినటువంటి ఒక గొప్ప మంచి మాదిరి. మాకు కూడా మంచి మాదిరికరమైన కుటుంబం, మాదిరికరమైనటువంటి గొప్ప అనుభవం కలిగినటువంటి దేవుని దాసుల కుమారులుగా వారు కూడా అలాగే సాగుతూ ఉన్నారు. మంచిది, సంతోషం. మరి ఈ సమయంలో నంద్యాల సంఘం నుండి కూడా మాకు చాలా దగ్గర కాబట్టి నా చిన్నప్పటి నుండి కూడా నేను ఆ సంఘంతో
అక్కడ పరిచర్యలో కొనసాగేటువంటి అవకాశం ద్వారా ఆ సంఘాన్ని కూడా మేము ప్రేమించి సంఘ పెద్దలను మొదటగా ఆహ్వానించగా వారు కూడా సంతోషంగా మరి రావడానికి ఇష్టపడ్డారు. అలాగే ముఖ్యంగా డానియల్ అన్నకు ఆరోగ్యం సరిగా లేదు, అయినా ఎప్పుడు పిలిచినా కూడా ఇది రెండో మారు వారు మన మధ్యకు వచ్చి